బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ పై ఈడీ సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు 9 సార్లు సమన్లు పంపించారు. సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. సమన్ల నుంచి కేజ్రీవాల్ తప్పించుకున్నారని, కేజ్రీవాల్ తప్పు చేశారనడానికి దర్యాప్తు అధికారుల వద్ద సమగ్ర ఆధారాలు ఉన్నాయని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ తను దాఖలు చేసిన కౌంటర్ ఫైల్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు పిటిషన్ పై ఈడీ సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు 9 సార్లు సమన్లు పంపించారు. సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదని కోర్టుకు తెలిపింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్. రాజేంద్ర, ఈ రోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అరెస్టు పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు పంపినప్పటికీ కూడా ఆయన అరెస్టు కాని విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సమన్లు జారీ చేసిన విచారణకు ఆయన హాజరు కాలేదు. సమన్ల నుంచి కేజ్రీవాల్ 9 సార్లు తప్పించుకున్నారు. అయితే ఇదంతా కూడా కేజ్రీవాల్ తప్పు చేశాడనడానికి నిదర్శనం చెప్పేసి చెప్తూనే అధికారుల వద్ద సమగ్రమైన ఆధారాలు ఏంటి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టుకు ఈడీ తెలపడం కూడా జరిగింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది కూడా చట్టబద్ధంగానే జరిగిందని చెప్పేసి కూడా ఈడీ అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ అఫిడవిట్ ను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ ఈడీ అఫిడవిట్ ను సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు భవిష్యత్తులో జైలు లభించడం అనేది కూడా దాదాపు కష్టసాధ్యమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి బెయిల్ ఇచ్చే విషయం పైన పలుసార్లు కోర్టును ఆశ్రయించడం అనేది కూడా జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరవింద్ కేజ్రీవాల్ పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కూడా దర్యాప్తు సంస్థకు సహకరించడం లేదు. పైపెచ్చు తన అరెస్టును వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానికి ఈడీ ఈ రోజు అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ తన ప్రవర్తన ద్వారా మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డాడు. అయితే ఈడీ వద్ద ఉన్న మెటీరియల్ తో పాటుగా అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఆవశ్యకత సంబంధించి వివరాలన్నింటినీ కూడా కోర్టుకు ఇవ్వడం కూడా జరిగింది. వీటన్నిటి కూడా అఫిడవిట్ రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది కూడా సక్రమంగానే జరిగింది. ఎలాంటి ఇందులో ఒత్తిళ్లు కానీ లేకపోతే ఇతరత్ర కారణాలు కానీ ఏది కూడా లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తన అరెస్టు అక్రమం అని చెప్పేసి కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలను కూడా ఈడీ ఈ అఫిడవిట్ లో ఖండించడం కూడా జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ శిరీష్.